మొదటగా మన వీడబల్ఎఫ్ఐ న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతకాల ఆయన పాత్రుడు కుమారుడు అనేటువంటి చింతకాల విజయ్ వచ్చేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ మాట్లాడేటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి బూతులు కూడా తిట్టిన విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసని అలాంటి సందర్భం తీసుకొచ్చింది వాళ్ళే. కాబట్టి డెఫినెట్లీగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడితే మరి సిగ్గు మానం నీచ లజ్జ లేదని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా మారాయన్నమాట. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద చాలా మంది కేసులు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో వైఎస్ఆర్సీపీ మా కార్యకర్తలు మాట్లాడమని చాలా సిగ్గుచేటు అని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే తాజాగా వచ్చేసి చింతలకాయల విజయ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఒక బూస్టింగ్ కాదు, ఒక పవర్ఫుల్ పంచ్ లాగా అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడము ఏం పెద్ద అవసరం లేదని, కంపల్సరీగా ఆ యొక్క సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయినా పర్వాలేదు కానీ డెఫినెట్లీగా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మాట్లాడకూడదు అని ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో ఆయన దిశానిర్దేశం చేసినట్టు మనకు బహిరంగ సభలో కూడా స్పష్టంగా కూడా మాట్లాడిన విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఏది ఏమైనప్పటికైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనల్ని వేధించారు కాబట్టి నేను ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకి ఈ విధంగా చెప్తున్నాను అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.